కేసీఆర్ కామెంట్స్ జగన్ కు నష్టం తెస్తాయా, అదనపు ఓట్లు తెచ్చి పెడతాయా? కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు ఏ మేరకు ఉపయోగపడతాయన్న చర్చ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో నడుస్తుంది. నిన్న ఒక టీవీ లైవ్ షోలో ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని తమకు సమాచారం ఉందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 19 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ కామెంట్స్ జగన్ కు ఏ మేరకు ఉపయోగపడతాయి, నష్టం చేకూరుస్తాయా లేక అదనంగా ఓట్లు తెచ్చి పడతాయా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. నిజానికి కేసీఆర్ తనకు ఏపీ రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూనే తమకు ఉన్న సమాచారం అంటూ ఆయన చేసిన కామెంట్స్ ను టీడీపీ కూటమి సీరియస్ గానే తీసుకుంది. గతంలోనూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన ఆస్తుల విషయంలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తుంది. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ జగన్ కు ఆర్థికంగా సహాయపడ్డారని కూడా ఆ పార్టీ నేతలు బహిరంగానే చెబుతున్నారు. జగన్ కేసీఆర్ కు మంచి మిత్రుడని, ఆయన అలా మాట్లాడకుండా తాము ఎలా గెలుస్తామని చెబుతాడంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు అంటే ఫస్ట్ నుంచి కేసీఆర్ కు పడదని, చంద్రబాబును అనేక సార్లు మీడియా సమావేశాల్లో కేసీఆర్ విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కొంత అప్రమత్తమైందంటున్నారు. తమ క్యాడర్ మరింత అలర్ట్ అవ్వడానికి కేసీఆర్ వ్యాఖ్యలు దోహదపడ్డాయంటున్నారు. కేసీఆర్ కు బీజేపీతో కలిసినందుకు ఇక్కడ కూటమి గెలవకూడదని కోరుకుంటున్నారని, తమ మనసులోని మాటను అందిన సమాచారంగా చెప్తారే తప్ప ఆయన ఏదైనా సర్వేలు చేయించి చెప్పలేదు కదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడూ జగన్ పక్షమేనని, అందుకే ఆయన జగన్ గెలుస్తాడని చెప్పడాన్ని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ లో ఆందోళనలు చేయకుండా అడ్డుకున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ అంచనాలు కొంత నిజమవుతాయని వైసీపీ క్యాడర్ చెబుతుంది. ఏపీలో ఇప్పటికే కేసీఆర్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారన్నది వైసీపీ నేతల అంచనా. ప్రధానంగా తటస్థ సైలెంట్ ఓటర్లు కేసీఆర్ కామెంట్స్ తో తమ వైపు చూసే అవకాశం ఉందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి నష్టం జరగలేదని, అందువల్లనే హైదరాబాద్ నగరంలో అన్ని సీట్లను బీఆర్ఎస్ మొన్న గెలుచుకుందని, అందుకే ఇక్కడ కూడా కేసీఆర్ వ్యాఖ్యలు తమకు ఎంతో కొంత ఉపయోగపడతాయే తప్ప నష్టమైతే జరగదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ ఏపీ ఎన్నికలపై చేసిన కమెంట్ పై ఇప్పుడు రాజకీయంగా ఎవరికి వారు మలుచుకుంటూ తమదే గెలుపు అని చెప్పుకుంటున్నారు.